నమస్తే. భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు నా ముందున్నారు. మాట్లాడదాం. స్పెషల్ ఇంటర్వ్యూ ఐ థింక్, ఎందుకంటే ఎలక్షన్ క్యాంపెయిన్ లో కావచ్చు, బీసీ యాంగిల్ మనం ప్రధానంగా ఎక్కువగా వినిపించే ప్రయత్నం చేసినాం. సో నేనైతే సక్సెస్ అయింది అనుకుంటున్నా. అడుగు ముందుకు పడ్డది ఈ విషయంలో నేను చాలా ప్రధానంగా భావిస్తా ఉన్నా. సో ఎంపీ గారి ముందు చాలా గురుతర బాధ్యత ఉన్నది భువనగిరి నియోజకవర్గ అభివృద్ధి విషయంలో. సో డిస్కస్ చేద్దాం ఎలక్షన్ గురించి అండ్ ఆయన గెలుపు మీద అండ్ భవిష్యత్తులో జరిగే డెవలప్మెంట్ మీద. నమస్తే కిరణ్ కుమార్ రెడ్డి, కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. సో ఎట్లా ఫీల్ అవుతున్నారు ఈ గెలుపు పట్ల? నీకు తెలియదే ఉందన్న, ఒక మధ్య తరగతి ఒక కాంగ్రెస్ చిన్న కార్యకర్తను ఒక ఎంపీ టికెట్ ఇచ్చి గెలవడం అనేది ఇదేం చిన్న విషయం కాదు. భువనగిరి ప్రజలు నన్ను ఆశీర్వదించి 2,25,022 చిల్లర ఓట్లు తోటి నన్ను గెలిపించారు. నా మీద గురుతర బాధ్యత కూడా పెట్టారు. అంటే ఈ గెలుపును ఆస్వాదించడమే కాకుండా ఓ బాధ్యత కూడా ఫీల్ అవుతున్నా. ఎందుకంటే మీ అందరికి తెలుసు, ఈ రోజు టికెట్ వచ్చుడే చాలా కష్టంగా ఉండే, చాలా మంది అప్లికెంట్స్ ఉండే. టికెట్ వచ్చినాక కూడా మీరు అన్నట్టు బీసీ నినాదం బ్రహ్మాండంగా నడుస్తుండే. అటువంటి టైంలో గెలుస్తామా ఓడిపోతామా మీరందరూ కూడా ఛానళ్లలో ప్రత్యక్షంగా డిస్కషన్ పెట్టినప్పుడు కూడా క్రాస్ ఓటింగ్ జరిగింది, సైలెంట్ ఓటింగ్ జరిగింది. ఏమైనా జరగవచ్చు అంటే లాస్ట్ 1 month స్లీప్లెస్ ఉన్నాం. సో ఈ యొక్క విజయాన్ని మాత్రం 24 గంటలు అయింది, 24 గంటలు కూడా కాలేదు, 18 గంటలు అయింది. ఎంజాయ్ చేస్తున్నా యాజ్ ఆఫ్ టుడే. బట్ ఎట్ ద సేమ్ టైం మీరు అన్నట్టు మీరందరూ కూడా రెగ్యులర్ గా మీరు ఎట్లయితే ఎన్నికల టైంలో మీరు మమ్మల్ని అప్రమత్తంగా ఉంచి జరుగుతున్న పరిణామాల మీద రానున్న 5 సంవత్సరాలు కూడా మేము తప్పులు చేసినప్పుడు కానీ, ప్రజల కోసం మేము ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చినప్పుడు కానీ మీరు మమ్మల్ని పదే పదే మీరు గుర్తు చేయాల్సిన అవసరం కూడా ఉంటుంది. ఎందుకంటే మీరు విలేకరులుగా ఉండి ఒక జర్నలిజం అనేది ఏంటంటే ప్రజా సంక్షేమమే మేము ముందు పెట్టుకొని పనిచేయాలి. కాబట్టి నేను డెఫినెట్ గా నేను ఇచ్చినటువంటి వాగ్దానాలు కానీ, నేను మాట్లాడిన విషయాలు కానీ ఆచరణలో తీసుకొస్తేనే మళ్ళీ ఒక లీడర్ ఎదుగుతా తప్ప ఈ 5 ఏళ్లలో 1 time వండర్ లీడర్ కాదలుచుకోలేదు అన్నాను. సో ఇంకొక ప్రశ్న ఏంటంటే, మీ గెలుపుకి బలం ఏంటి అసలు? అంటే ఏ అంశాలు ప్రధానంగా పనిచేసిందని మీరు? ఒకటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో మొన్ననే జరిగిన ఎన్నికలలో 6 ఎమ్మెల్యేలు గెలిచారు. అవును, అందరు గెలిచినారు. జనగాం గెలవలేదు, కానీ జనగాంలో కూడా మనకు 35,000 లీడ్ వచ్చింది. సో 7 నియోజకవర్గాలు ఇందాక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు మేము ఒకటి 1+ పట్టుకొచ్చినాం. ఆయనకు ఇంతకుముందు జనగాం మైనస్ ఉన్న జనగాం కూడా ప్లస్ లకు తీసుకొచ్చినాం. సో 7 కాన్స్టిట్యుయెన్సీస్ గెలిచాం. సో డెఫినెట్ గా మేము ఆయనకు ఒకటి గిఫ్ట్ ఇచ్చినట్టు ఇప్పుడు ఎక్స్ట్రా నెంబర్. ఎట్ ద సేమ్ టైం బీజేపీలో నిలబడ్డటువంటి బూర నర్సయ్య గౌడ్ గారు మంచి నాయకుడు, కానీ బీజేపీని ఎన్నుకోవడం అనేది వర్కౌట్ కాదు. 4 lakh ఓట్స్ మీరు స్విచ్ ఓవర్ అయినాయి కదా. 80,000 ఉన్న బీజేపీకి 4 లక్షలు రావడం అనేది పెద్ద అలజడి జరిగింది. అంటే మనము సర్వేలు తీసుకున్న, ఊర్లలో చర్చ చేసిన, నేను బీజేపీకి వేసిన అని చెప్పడము, దాన్ని మనం చాలా ఇంకా ఎక్స్పెక్ట్ చేసినాం నెంబర్స్ పెరుగుతాయని. కానీ పెరిగే అవకాశం ఉన్న ఎందుకు పెరగలేదంటే, ఇది కమ్యూనిస్ట్ గడ్డ, ఒకప్పుడు లెఫ్ట్ ఐడియాలజీతో కనెక్ట్ అయినటువంటి ప్రాంతం మన ఉమ్మడి నల్గొండ జిల్లా. అంత తొందరగా బీజేపీకి ఓటు వేయడానికి చాలా మంది బీఆర్ఎస్ లో ఉన్నటువంటి ట్రాన్స్ఫర్ ఆఫ్ ఓటు కాలేకపోయింది, 100% స్విచ్ ఆన్ కాలేకపోయింది. కాబట్టి అది మనకు అడ్వాంటేజ్ గా మళ్ళీ మనకి పర్సెంటేజ్ ఆఫ్ ఓటు కూడా 18% పెరిగింది, వినబిలిటీ మార్జిన్ కూడా. సో ఇంకొకటి, మీరు రేవంత్ రెడ్డి మిత్రుడిగా లేకపోతే రేవంత్ రెడ్డి ఫ్రెండ్ అని ఇట్లా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అంటే రేవంత్ రెడ్డి తీసుకొచ్చి భువనగిరిలో పెట్టిండారు అంటే మీ మీద ఎక్కువ హోప్స్ కూడా ఉంటాయి కదా ప్రజలకి. సో ఈయన బాగా చేస్తాడేమో. 28 మంది అప్లికెంట్స్ ఉండడము, అక్కడ ఉన్నటువంటి సీనియర్ నాయకుల కుటుంబాలు కూడా టికెట్లు ఎక్స్పెక్ట్ చేయడము, బీసీలలో తీన్మార్ మల్లన్న లాంటి వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేయడం టికెట్. సో ఇంత కాంపిటీషన్ లో టికెట్ వస్తుందా రాదా అనే దాని మీద సీఎం కి దగ్గర మిత్రుడు కాబట్టి టికెట్ వచ్చింది అనేది ఒక లైన్ పోయింది. సరే, సీఎం కి దగ్గర అని చెప్పి మీరు అన్నట్టు 100% సీఎం గారికి దగ్గర అని చెప్పి ఒక పాజిటివ్ లైన్ పోయి ఉంటది. దాంతో పాటు బాధ్యత కూడా పెరిగింది. ఎందుకంటే హోప్స్ ఉంటాయి డెఫినెట్ గా. దాని గురించి మీకు చెప్పిన, ఇప్పుడు హోప్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి రేపు పొద్దున ఎక్స్ట్రా స్ట్రెస్ అండ్ ఎక్స్ట్రా వర్క్ కూడా చేయాల్సి వస్తుంది. అదే చేసి నేను ముందుకు పోతాను. ఏం సమస్యలు ప్రధానంగా ఫోకస్ చేయాలనుకుంటున్నారు? ముఖ్యంగా మీరు భువనగిరి నియోజకవర్గంలో ముఖ్యంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇరిగేషన్, హైదరాబాద్ దగ్గరగా ఉన్న ప్రాంతం, ఎంప్లాయ్మెంట్, ఎడ్యుకేషన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇరిగేషన్ అన్న. ఇరిగేషన్ కోసం మనకు పెండింగ్ ప్రాజెక్టులు బునాది కానీ ధర్మారెడ్డి కానీ
బ్రాహ్మణ వేలంలో కానీ మన ఆసిఫ్ నగర్ కాలువలు కానీ ఇవన్నీ కూడా పెండింగ్ ఉన్నాయి కొద్దిగా. అవి కంప్లీట్ చేయడానికి 200-300 కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయిస్తే సరిపోతుంది. మూసీ నది ప్రక్షాళన గురించి ఆయన ఆల్రెడీ మాట్లాడుతున్నారు. మనకు కావాల్సిన జూనియర్ కాలేజీలు చాలా మండలాలలో కమ్యూనికేషన్ డిస్టెన్స్ ఎక్కువ ఉండడం వల్ల విద్యకు కొద్దిగా ప్రాబ్లం అవుతుంది. ఎస్పెషల్లీ జిల్లా పరిషత్ హై స్కూల్స్ నిర్వీర్యమైనవి. ముఖ్యమంత్రి గారితో మాట్లాడి రిక్రూట్మెంట్ ఆఫ్ టీచర్స్ ప్రాపర్ గా చేసుకొని, ఎందుకంటే అన్నిటి మీద ఆయన ఆల్రెడీ స్టడీ చేస్తుంది. మనం 150 రోజుల పాలన సరైన సమయం దొరకలేదు ఇంకా. కానీ ఎడ్యుకేషన్ అనేది ప్రయారిటీ అన్న. ఇన్ఫ్రాస్ట్రక్చర్ వస్తే మనకు రైల్వే స్టేషన్స్ కూడా ఉన్నాయి. అక్కడ చాలా మంది కలవడం జరిగింది. వాళ్ళకి మార్నింగ్ ట్రైన్స్ లేవు. ఇంతకుముందు 2-3 ట్రైన్స్ ఉండే, ఒక్క ట్రైనే ఉంది. వాళ్ళు పొయ్యి రావడానికి కష్టమైతే దాని వల్ల MMTS తీసుకురాగలిగితే మనము మన దగ్గర భువనగిరికి కానీ చౌటుపల్ కానీ 100% సక్సెస్ అవుతాం. ఎందుకంటే ట్రైన్స్ వైబిలిటీ ఉంటుందో ఉండదో మనకు తెలియదు. సో ఇట్లాంటి కొన్ని అంశాలు నేను కనిపెట్టినా. సిగ్నేచర్ ప్రాజెక్ట్స్ కొన్ని చేయాలనుకుంటున్నాను. ఎంప్లాయ్మెంట్ కి సంబంధించి RRR ప్రాజెక్ట్ అనేది మనకు నెక్స్ట్ జరగబోయే పెద్ద ప్రాజెక్టు. ఆ RRR చుట్టుపక్కల ఇండస్ట్రియల్ క్యారిడార్లు తీసుకురావాలనేది ముఖ్యమంత్రి గారు కూడా ఆలోచిస్తారు. సో డెఫినెట్ గా ఇవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ది బెస్ట్. సో ఇది చామల కిరణ్ కుమార్ రెడ్డి గారితో ఇంటర్వ్యూ.